ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బేబక్క ఫస్ట్ 2 days అంతా వేయలే, లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో ఒక 2-3 days అరే ఇంకా ఉంటే బాగుండాలని అనిపించింది. అట్లనే ఫస్ట్ ఉండుంటే మేబీ మనకంటే వెళ్ళిపోతుండే కావచ్చు. మనకంటే కూడా వెళ్ళిపోతుండే కాబట్టి ఎమోషనల్ డైలాగ్స్ అన్ని బయటకు వచ్చినాయి కదా, అప్పుడు కొంచెం నేను కూడా కనెక్ట్ అయ్యి నేను కూడా మనకంటే వేసిన ఒకటి. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు కొంచెం టఫే ఉంది. ఇప్పుడు పోయే సిచ్యువేషన్లో అంటే మేబీ విష్ణుప్రియ అంత ఉండకపోవచ్చు. అందరూ కొంచెం మాటలలో కానీ ఫిజికల్ కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంటారు, కానీ విష్ణుప్రియ మేబీ పోవచ్చు అని అనుకుంటాను. మీరు బాగా గేమ్స్ టాస్క్ ఎవరు కంప్లీట్ చేస్తున్నారు? బాగా అంటే నేను యాక్చువల్గా నబిల్ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన, ఇంతవరకు లేదు. కాబట్టి నైనిక మాత్రం అసలు అసం, ఎందుకంటే ఆమె ఫిజికల్గా ముందు నుంచి యాక్టివ్ ఉంటుంది కదా, కానీ ఆమె మాత్రం మామూలుగా చేస్తలేదు టాస్క్లు. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నేను ప్రజెంట్ అయితే ఇంకా ఫ్యాన్ బేస్ అయితే ఇంకా క్రియేట్ కాలే. ప్రజెంట్ అయితే నిఖిల్ అనుకుంటున్నా, ఎందుకంటే మైండ్ సెట్ గట్టి మైండ్ సెట్ ఉంది. ఒక మళ్ళా మణికంఠని ఎవరు తీసుకోలేను అనుకున్న సిచ్యువేషన్ నేను కూడా అనుకున్నా, మణికంఠ వచ్చినట్టు ఎవరు స్టాండ్ తీసుకుంటారు, నిఖిల్ తీసుకుంటారు అనుకున్నా, తీసుకున్నాడు. థ్యాంక్ యూ. బాగా నచ్చింది అది. నా అప్పటి నుంచే కొంచెం అనిపించింది చేస్తే నిఖిల్గా వేయాలి అని చెప్పేసి. మ్యాక్సిమం నిఖిల్ వెళ్ళిపోడు, 100% టాప్ 2 ఉంటారు ఫిక్స్. ఎవరెవరు ఫేక్గా ఆడుతున్నారు, ఎవరు రియల్గా ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బయట పడతాయి. ఫేక్ అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ ఎవరైనా మనుషులు ఉంటాయి కదా, అరే ఇట్లా మంచిగా ఉండాలి అని చెప్పేసి, ఇంకా అందరు బయటకు రాలే. సోనియా కొంచెం ఫస్ట్ రాగానే అరే ఇంత కొంచెం డైరెక్ట్ ఇచ్చి పాడేస్తుంది కదా, ఇట్లా మాట్లాడుతుంది పిల్లేమో అనుకున్నా. కాకుంటే ఆమె దగ్గర కొంచెం టాలెంట్ ఉందనిపించింది, అవతలతో గట్టిగా మాట్లాడే కెపాసిటీ ఉందనిపించింది.